హలో అమ్మా. హలో. ఈ వీడియోలో వచ్చి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చారు గురించి చెప్తాము. ఫస్ట్ నూరు పెట్టిన చారు ఎట్లు చేసేది? నూరు పెట్టిన చారు అంటే బేసిక్ చారుకే వచ్చి కందిపప్పు, జీలకర్ర, మిరియాలు, మిరపకాయ. మిరియాలు జాస్తిగా వేయాలా, మిరపకాయ కొంచెం వేయాలా, అన్నీ వేపి పెట్టుకుంటే మనం ఎప్పుడునే ఇది వచ్చి ఎప్పుడు కావాలంటే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చి డైలీ కొంచెం కందిపప్పు, కొంచెం మిరియాలు, కొంచెం జీలకర్ర, ఒక మిరపకాయ అట్లా వేసి వేపేసి ఫ్రెష్గా చేయాలంటే అమ్మాయి నూరు పెట్టి చారు చేస్తే బాగుంటుంది. చింతపండు నీళ్ళు బాగా ఉడికిచ్చేసి పప్పు నీళ్ళు వేసేసి మనకి పొడిని వేసి బాగా ఉడికిచ్చేసి నెయ్యిలో కడిగి ఆవాలను జీలకర్రని తాలిస్తే బాగుండు. బేసిక్గా చారుకు వచ్చి నెయ్యి తాలింపు బాగుండు, నెయ్యి తాలిస్తే బాగుండు. ఇంకొకటి వచ్చి ఒక నిమిషం రికార్డింగ్ చేస్తున్నాము. వచ్చి తక్కాళి, కొత్తమల్లి, కరివేపాకు, ఇంజి కాంటే ఇంజి వేసుకోవచ్చు, ఇంజి పట్టిన వాళ్ళు, పెరుంగాయం. అప్ప వచ్చి ఇంజి వేస్తారు, నేను కొంచెం గార్లిక్ వేస్తున్నాను. మాది గార్లిక్ ఇష్టం వాళ్ళు గార్లిక్, ఇంజి ఇష్టం వాళ్ళు ఇంజి. అంటే బేసిక్గా తక్కాళి, కొత్తమల్లి, కరివేపాకు, ఇది పెరుంగాయం పెట్టాను వచ్చి అది బేసిక్ అన్నిటికీ వేయచ్చు. అది మరి నెయ్యిలో తాళిస్తే చారుకు నిండా బాగును. ఓకే. ఇది మరి నూరు పెట్టి పప్పు నీళ్ళు వేసి చేసేది వచ్చారు. పప్పు నీళ్ళే వేయకుండా ఊరికే చింతపండు నీళ్ళ ఈ పొడియే నేను చెప్పిన కందిపప్పు, మిరియాలు, జీలకర్ర, మిరపకాయని వేపేసి పొడి చేసి ఈ చారు వేస్తే అన్నీ హాఫ్ స్పూన్ పెట్టుకోవచ్చునా? లే, 1 స్పూన్ కందిపప్పు, 1/2 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒకే ఒక మిరపకాయ. ఇది వచ్చి ఇద్దరికి ముగ్గురికి చారు కావునిది. చింతపండు నీళ్ళు ఒక చిన్న పులుపుకి ఎంత కావాలో జాస్తి వేసుకోవచ్చు. చింతపండు నీళ్ళు ఉప్పు వేసి చేసేవాళ్ళు ఉన్నారు, అన్నీ చేసేసి ఉప్పు వేసేవాళ్ళు ఉన్నారు. అన్నిటికీ వచ్చి దాన్ని తాళిచ్చేసి నెయ్యిలో ఆవాలు తాళిచ్చేసి కొంచెం జీలకర్ర వేస్తే బాగుండు. తాళిచేప్పుడు కొంచెం జీలకర్ర వేస్తే చారు నిండా బాగా ఉన్నాం. దానికి మన ఇష్టం, అదే కొత్తమల్లి, కరివేపాకు, ఇది తక్కాళి ఇద్దాను మన ఆప్షన్. అదంతాను పూండు వేస్తాడు, పూండు వేస్తారు. కొన్ని ఇంట్లో పూండు యూజ్ చేయము, అప్పుడు వచ్చి అవును జింజర్ వేసి చేయొచ్చు. ఇది ఒక విధమైన చారు. మనకి ఏమి గొడ్డు రసం అనేది ఉత్త చింతపండు నీళ్ళు ఉప్పుని తెల్లబెట్టేసి ఆవాలను ఇది మిరపకాయని తాళిచ్చి వేసేసి కరివేపాకు కొత్తమల్లి వేసి చేసి అది ఒకటి. ఇదే చింతపండు నీళ్ళు చారులా కొంచెం వేపపూలు వేపపూలు చేస్తే వేపపూలు చారు. ఇంకా ఒకే కదా బెంగళూరు సైడ్ సాధారణంగా వచ్చి బెల్లం వేసి చేస్తారు చారు. పప్పు నీళ్ళు దండిగా వేసేసి చింతపండు నీళ్ళు ఉప్పు వేసేసి అది అన్నీ తాளிచ్చి కొంచెం బెల్లం 1 స్పూను 1.5 స్పూను స్వీట్కి తగినట్టుగా కొంచెం బెల్లం వేసి, దానికి తక్కాళి యూజ్ చేయకూడదు. మిగతా కొత్తమల్లి, కరివేపాకు ఇది అన్నీనే యూజ్ చేయవచ్చు దానికి. ఇంకా లాస్ట్ ఏమింటే ఇది నిమ్మపండు చారు. పప్పు నీళ్ళు బాగా పెట్టేసి కొత్తమల్లి, ఉప్పు అన్నీ సాల్ట్ అన్నీ వేసేసి కరివేపాకు అన్నీ వేసి కొనాల దింపే టైంలో నిమ్మపండు పిండితే నిమ్మపండు చారు. దానికి పచ్చిమిరపకాయను వేయచ్చు, పొడికి బదులు పచ్చిమిరపకాయ వేస్తే బాగుంది. పచ్చిమిరపకాయ లెమన్ పిండి చేస్తే బాగుంది దానికి చారు. ఇంతవరకు 6 వెరైటీ చెప్తుగా. ఒకటి పొడి చేసి పెట్టుకుని చేయవచ్చు, ఇన్స్టెంట్గా డైలీనే రుబ్బి చేయవచ్చు, ఆమెట ఉత్త పులి వేసి లైక్ గొడ్డు చారు చెప్తివి. ఆమెట ఫస్ట్ చెప్పిన చారులో పప్పు వేసి చేయవచ్చు, పప్పు లేకుండా చేయవచ్చు, పొడి మాత్రం రెడీగా. సో తిరిగి చెప్తామా? ఒకటి పౌడర్, ఇంకొకటి వచ్చి ఎప్పుడు చేసి ఇన్స్టెంట్గా చేసేది అప్పుడప్పుడు చేసి, అది పప్పు లేకుండా పప్పుతో గొడ్డు చారు, పప్పు చారు ఉంటే కట్టు చారు చెప్పుతువే, ఇది పులి వేయకుండా నిమ్మపండు వేసి చేసేది. ఇంకొకటి వేపపూల చారు చెప్తివి. బెల్లం చారు 7వది. అలాంటి అది బెంగళూరు స్టైల్ బెల్లం వేసి చేసేది. దాని తప్ప కొళ్ళు రసం కొళ్ళుని ఉడికిచ్చేసి
పప్పు బదులు కొళ్ళు వేసి చేసేది. కొళ్ళు పప్పుగా వేయవచ్చును, లేదంటే మనం నీళ్ళు కొళ్ళుని వచ్చి సుండలు తల చేసుకుంటాం. అది కొళ్ళు రసం అంటారు. అది దాని తప్ప వేరేం టైప్ ఆఫ్ రసం చేయవచ్చు. నాకు తెలిసింది ఇదమ్మా. ఓకే, మన ఇంట్లో ఈ రసం చేస్తాము. మనకి నేను ఒకే ఒక ఇది ముగిచ్చేస్తాము. నెక్స్ట్ నేను ఒకే ఒక పొడి మాత్రం చెప్తాను. రసం రిలేటెడా? లేదు, రసం రిలేటెడ్ కాదు. ఇది వచ్చి మల్టీపర్పస్ పొడి. చారులోనూ వేయవచ్చును. అవును, వీడియోలోనే చెప్తావా? వ్యూవర్స్ చెప్పు. ఇది వచ్చి మా అత్తగారు నాకు చెప్పించింది. ఏమింటే ఒక 1/4 కిలో ధనియా, 1/4 కిలో మిరపకాయ. నేను ఈక్వల్ కదా వేస్తున్నాను. కొన్ని మనుషులు ధనియా తూకలు వేస్తారు, నేనైతే ఈక్వల్ కదా వేస్తున్నాను. ధనియాలు, మిరపకాయ, ఇది మిళగు, మనకు జీలకర్ర, ఈ జీలకర్ర మనకు ఈ 1/4 కిలోకు 50 గ్రామ్ మిళగు, 50 గ్రామ్ సీరగం, 50 గ్రామ్ కొంచెం కమ్మిగా కడుగు, 50 గ్రామ్ కొంచెం కడుగా వెందయం. ఇవన్నీ వేపుడులా అన్నీ తనిగా వేపితే బాగుండు. ఒట్టుగా వేపితే కొన్ని వచ్చి ఇదేవడం, కొన్ని సరిగా ఫ్రై కాదు. అందుకు అన్ని తనిగా వేపితే మంచిది. దీనికి పప్పే వద్దు. పప్పు లేకుండా ఇది మాత్రం చేసేసి మనకు కావాలంటే కరేపాకు, ఫ్రెష్గా కరేపాకు ఉంటే బాగా కడిగి ఎండబెట్టి దాని వైపు వేయచ్చు. పసుపు, నిన్న నీటి పసుపు అంటారు కదా, నీట్గా ఉన్నది. ఆ పసుపు దంచి, పసుపు ఎంట చెడకుండా ఉన్న పొడి, ఈ పొడి చేసి పెట్టుకుంటే ఆ పొడి వచ్చి కూరకు వేయవచ్చు. ఇది వచ్చి నేను పేరు పెట్టుకున్నాను దానికి మల్టీపర్పస్ పొడిని. ఎందుకంటే కూరకు యూజ్ చేసుకోవచ్చు, సాంబార్ వేస్తే సాంబారు వేసుకోవచ్చు, చారుకు వేసుకోవచ్చు. ఇంతవరకు నేను పెళ్లి అయ్యి 25 years ఎప్పుడు నేను ఇచ్చిన పొడిగా యూజ్ చేస్తున్నాను. నేటి వరకు కూర పొడి, మల్టీపర్పస్ పొడి, చారు పొడి, 3 పొడి డిఫరెంట్గా చేసి ఇచ్చేస్తూ. నాకు చారు పొడి నిండా తెల్ల పెట్టకూడదు. ఈ మల్టీపర్పస్ పొడి వేసేటప్పుడు కొంచెం దండిగా తెల్ల పెట్టవాలా. కూర పొడికి నిండా తెల్లవద్దు. సాంబార్లోను కూరలోనూ వేస్తాం కూర పొడి. యూజువల్గా రసానికి ఈ పొడి వేస్తున్నాను. అది మరి సూపర్గా ఉన్నా, ఆ టేస్ట్ బాగున్నా, రసం ఆ టేస్ట్ బాగున్నా. సాంబార్కి వేస్తే బాగున్నా. సాంబార్ కూట కరిపొడి చేరి వేస్తే అది బాగున్నాం. ఉత్త ఇది ముద్దనే చేయొచ్చు. కూరకు వేయచ్చు, అన్ని కూరలకు వేయచ్చు. ముఖ్యంగా వచ్చి ఉర్లగడ్డ కూర, చామగడ్డ కూర, అట్టికాయ కూర, నాటుకూరకలు, నాటుకూరలకంటే ఇది పొడి వేస్తే సూపర్గా ఉంది. వత్తగొడుము చేస్తే వత్తగొడుముకుని వేయవచ్చు. ఈ పొడి వేయవచ్చు. దీంట్లో అన్ని సామాన్లు ఉంది. వెందయం, కడుగు, సీరగం, మిళగు, ధనియా, మిళగ, అన్ని సామాన్లు దీంట్లో వచ్చేస్తుంది. కరేపాకు, అన్ని సామాన్లు దీంట్లో చేరేదానికి. దీంట్లో ఎత్తిచ్చి ఎది వేస్తాను బాగుండు, ఏది చేస్తాను బాగుంటుంది వేసి. ఈ వీడియో ఇంతతో ముగించుకుంటాము. బట్ ఈ ఏమేం థింగ్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. Thank you.